కేంద్రం చేసిన 3 కీలక పర్యావరణ చట్టాలు, నీళ్ళకు సంబంధించి, గాలికి సంబంధించి, పర్యావరణ రక్షణకు సంబంధించిన 3 చట్టాలు. ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేకుండా యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి అవకాశమే లేదు. ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని ప్రస్తావన ఏం చేసుకున్నామంటే, పొలంలో మనం వాడుతున్న ఎరువులు, పురుగు మందులు నీళ్ళ ప్రవాహంతో మన ఊళ్ళో ఉన్న కాలువలు, కుంటలు, చెరువులు చేరటం వల్ల ఏదైతే నష్టం జరుగుతుందో అది కూడా పర్యావరణ పరిరక్షణ చట్టం కింద అనుమతించింది కాదు. కానీ సాగు పెద్ద ఎత్తున ఇంతమంది జీవనాధారం దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి చర్యలు అయితే తీసుకోవట్లేదు. వ్యవసాయం ద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించడం కోసమే ఈ రోజున ప్రభుత్వాలన్నీ నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ద్వారా, అంటే ఎరువులు, పురుగు మందులు వినియోగించుకోకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేయడం కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దాని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి అనే అంశాన్ని మనం ఇప్పటిదాకా ప్రస్తావన చేసి ఉన్నాం.